కామ్రేడ్ల కొత్త జెండా లాల్ నీల్ అని నిన్న సీతారాం యేచూరి చేసినటువంటి ఈ ప్రకటనకు సంబంధించి ప్రధానంగా చర్చించుకుంటే వెంకట్ గారు మీ ఆలోచన ఏంటి? అసలు మా ఆలోచన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మా పోరాటాల్లో కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. మా విధానపరమైనటువంటి మా సిద్ధాంతపరమైనటువంటి కాకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి అనేటటువంటిది చాలా ఒక ముందుకి వస్తూ అసలు అభివృద్ధి ఫలాలు ఎవరికి దక్కుతున్నాయి. ఇవాళ చెప్తున్నాం మేము యూపీలో అభివృద్ధి చేసాం, గుజరాత్లో అభివృద్ధి చేసాం, పంజాబ్లో చేసాం. ఇక అసలు మన కేసీఆర్ గారు అయితే భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి అభివృద్ధి నెంబర్ 1 మేమే ఉన్నాము అనేటటువంటిది. మా ఎజెండా ఏమిటంటే ఈ అభివృద్ధి ఫలాలు ఎవరికి చెందుతున్నాయి, అసలు అది వర్కర్స్ చెందుతున్నాయా, సామాజిక తరగతులు చెందుతున్నాయా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 193 మంది దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, ఎంబీసీలు ఉన్నారు. వీరికి అభివృద్ధి అనేటువంటిది ఎంత దూరంలో ఉంది, ఎంత మేరకు మనం ఇవ్వగలుగుతున్నాం, ఎంత మేరకు వాళ్ళకి చెందుతూ ఉన్నాయి. కాబట్టి మా ప్రధాన ఎజెండా ఏమిటనంటే ఆర్థికాభివృద్ధిలో కానీ లేదా ఆస్తుల్లో కానీ ఉపాధిలో కానీ రాజకీయ అధికారంలో కానీ ఈ సామాజిక తరగతులకి తగినంత వారి జనాభాకు అనుగుణంగా వారికి వాటా దామాషా పద్ధతిలో చెందాలి. ఆ విధానాలు లేవు ఇప్పుడు కూడా లేవు. వెంకట గారు చెప్పింది 100% కరెక్ట్. అందుకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల కొరకే ఈరోజు కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ఇప్పుడు గతంలో ఆశల కింద కానివ్వండి, అదేవిధంగా ఒంటరి మహిళల కింద కాకుండా బీడీ వర్కర్సే కాకుండా ఈ అసంఘటిత కార్మికులు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆదుకునే విధంగా నేరుగా లబ్ధిదారికి అందే విధంగా ఆన్లైన్లో రోజు గతంలో పెన్షన్ విఏఓ ద్వారా ఉంటే ఇప్పుడు పెన్షన్ బ్యాంకుల ద్వారా ఇస్తున్నాము. ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా వానరుల కింద మ్యారేజ్ అమ్మాయి మ్యారేజ్ అయితే తల్లికే ఈరోజు ఆన్లైన్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాము. కనుకనే అసంఘటిత ఉన్న కార్మికుల రంగాలకు కానీ, చేతివృత్తుల వారికి కానీ, కులవృత్తులకు కానీ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన దానికి ఈరోజు పెద్ద ఎత్తున ఒక ఎంబీసీకే, ఎందుకంటే బీసీ కార్పొరేషన్ బీసీలో సంబంధం లేని ఎంబీసీలకే 1000 కోట్లు ఇచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పడేయడమే కాకుండా జనాభా తామాషా ప్రకారంగా బీసీ వర్గాల వారికి బడ్జెట్లో పెద్ద ఎత్తున భారతదేశం ఎక్కల విధంగా బడ్జెట్లో చేయించిన ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము. కనుకనే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఫలాలు అందాలి, ఇంకో పక్క సమాజంలో బహుజనులు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, వెనుకబడిన వర్గాల వారిని అందరినీ కూడా రేపటి బంగారు తెలంగాణలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేతివృత్తుల వారికి, కులవృత్తుల వారికి ఈరోజు మొట్టమొదటిసారిగా బడ్జెట్లో పెద్ద ఎత్తున పెట్టింది. ఈరోజు ఇంప్లిమెంట్ చేసే దిశగా ఏప్రిల్ నుంచి ప్రభుత్వం చేస్తున్నది. దానికి వెంకట లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఒక పార్టీలు ఏదన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీ అన్ని కూడా మారుమూల ప్రాంతాల్లో చేస్తాయిలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన వాళ్ళకు ఉండాలి. వేణుగోపాల్ గారి వ్యక్తిగా కూడా నేను చాలా ఇష్టపడతాను. చాలా చిన్న తరగతి నుంచి ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. కానీ ప్రజల్ని ఎంతకాలం మోసం చేయాలనుకుంటాం మనం? మేము మహాజన పాదయాత్ర ప్రారంభించినప్పుడు మమ్మల్ని కొట్టిపడేశారు ముఖ్యమంత్రి గారు. మేము దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు అన్న తర్వాత మా దాన్ని మీరు అంగీకరించకపోయినా అసెంబ్లీలో కానీ బయట కానీ గత 2 నెలలుగా ముఖ్యమంత్రి గారు బీసీలు అందరితో కూర్చొని మాట్లాడతాం. ఇంతకుముందు ఎవరితో మాట్లాడే తీరిక, ఓపిక ముఖ్యమంత్రి గారికి ఉండేది కాదు. ఇప్పుడు బీసీలు అందరిని దగ్గర పెట్టుకొని భోజనాలు కూడా మీరు అడిగే ప్రశ్న కరెక్టే. కానీ ముఖ్యమంత్రి గారు మోసం చేస్తున్నాడు. మన బడ్జెట్ ఉంది, మేమేం చెప్తా ఉన్నా, నేను 5,000 కోట్లు మేము ఖచ్చితంగా మంచిదే. మేము అనేది ఏమిటంటే మీరు మోసం చేస్తున్నారు. మేము అడిగేది ఏమిటి, బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ కాదు. ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకి అభివృద్ధి పెట్టారు, బీసీలకు ఎందుకు పెట్టరు? మీరు ఇచ్చింది 5,000 కోట్లు. బీసీ జనాభా ఎంత, అలాగనే ఎంబీసీల జనాభా ఎంత లేదు మీరు చెప్తూ ఒక్క పెన్షన్ తప్ప ధైర్యంగా మీరు 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి అన్నారు. మొత్తం మీరు ఇచ్చింది 4,500,000 ఎకరాలు ఇచ్చారు భూమి. అదే కార్పొరేట్ కంపెనీలకు హైదరాబాద్ చుట్టూ 5 లక్షల ఎకరాలు ఇచ్చారు మీరు. లేదా డబుల్ బెడ్రూమ్ అన్నారు. ముఖ్యమంత్రి గారికి తప్ప ఎక్కడ పూర్తి చేశారు మీరు? కాబట్టి మీరు ఎన్ని చెప్పుకున్నా ఈ రోజు ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల పేరుతో, ఉచిదారుల పేరుతో ఒక కొత్త నాటకానికి తెరదీసింది. ఇప్పుడు కొత్త నాటకానికి అధికారంలో బీజేపీ కూడా చెప్తుంది విషయంలో. వెంకట్ గారు రాష్ట్రం మీద కేంద్రం మీద కలిపి వెంకట్ గారు ఏదైతే దళితుల అభ్యున్నతి గురించి మాట్లాడారో, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే అట్టడుగునున్నటువంటి దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, వీళ్ళ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ 2022 వరకు అందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమం,
ఆ దిశలో ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ. అదే రకంగా ఇవాళ అందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి వంట గ్యాసు అనేటువంటిది ఆ రకంగా ముందుకెళ్తున్నది. మరి అదే రకంగా ప్రతి స్వచ్ఛ భారత్ పేరు మీద ప్రతి ఇంటికి వ్యక్తిగత టాయిలెట్, కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు ఇవాళ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కూడా లేకపోవడం. అంతేకాకుండా ఇవాళ అటల్ పెన్షన్ యోజన కింద వాళ్ళను ఒక సురక్షిత చట్టంలోకి, సోషల్ సెక్యూరిటీలోకి వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం. అదే రకంగా ఇవాళ కార్మికుల ప్రయోజనాల గురించి ఇవాళ ఈఎస్ఐసి కింద గతంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలు పెట్టింది, ఇప్పుడు మీరు వచ్చిన కొన్ని పేర్లు కొత్త పథకాలు పెడుతున్నారు. ప్లానింగ్ రద్దు చేసి నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. ప్లానింగ్ వేరు, నీతి ఆయోగ్ వేరు. ప్లానింగ్ సిస్టమ్ లో వెనకబడ్డటువంటి తరగతులు ఏంటి, వెనకబడ్డ ప్రాంతాలు ఏమిటి, వెనకబడ్డ కులాలు ఏమిటి, అలాగనే వారికి ఎలా ఆదుకోవాలి అని దానికి ఒక పర్స్పెక్టివ్ ఉంది మీకు. మీరు ప్లానింగ్ ఒక పర్స్పెక్టివ్ నీతి ఆయోగ్ విషయంలో నీతి ఆయోగ్ ద్వారా ఇవాళ ప్రతిదీ వెనుకబడినటువంటి జిల్లాలకు పెన్షన్ గురించి చెప్పారు రామ్మోహన్ గారు. పెన్షన్ గురించి ఏదైతే చెప్తా ఉన్నామో, పెన్షన్లో ఇవాళ 200 రూపాయలు ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కేంద్రం షేర్ చేస్తూ ఉంది. మరి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 500 షేర్ చేస్తూ ఉంది. హ్యాండిక్యాప్డ్ ఏదైతే దివ్యాంగులకు ఇవాళ 500 షేర్ చేస్తూ ఉంది. రాష్ట్ర డబ్బులే కదా ఆ రకంగా ఇవాళ ఆహార భద్రత కింద ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని అమలు పరచడమే కాకుండా ఇవాళ వైద్యానికి అసూరెన్స్ రావాలా అనేటువంటి దిశలో ఇవాళ చర్యలు చేపడతా ఉన్నది. ఆరోగ్య భద్రత కొత్త ఎజెండాకి సంబంధించి యెచూరి చాలా క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చాడు, లాల్ నీల్ అని చెప్పి. ఇంతకాలం దళితులను ఎక్కువ నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి దళితులు ఇప్పుడు వామపక్ష పార్టీలో చూడక తప్పని పరిస్థితి వస్తుందంటారా? కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ తీసుకొచ్చింది. అంటే వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు నాన్ ల్యాప్సబుల్ నిధులుగా, ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో కొన్ని నిధులు కానీ మిగిలిపోతే అవి నెక్స్ట్ ఇయర్కు క్యారీ అవుట్ అయ్యే విధంగా చట్టబద్ధత కల్పిస్తూ మన శాసనసభలో చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేయకుండా ఈరోజు నాలుగో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భం లోపల మొన్న 2 నెలల కింద ఎస్సీ ఎస్టీ శాసనసభలతో కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా సమావేశం పెట్టినాడు. అదేవిధంగా మా ఆలోచన విధానం ఏముందంటే ఒక 2-3 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీల పైన కాన్సన్ట్రేట్ చేసి బీసీ సప్లాన్ తీసుకురావాలి. బీసీలే మన రాష్ట్రంలో బడుగు వర్గాల వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని ఆలోచన ఉండే. ఈరోజు ప్రభుత్వం బీసీ సప్లాన్ తీసుకురాకుండా కేవలం గొర్రెలు ఇస్తామని చెప్పి, మేకలు ఇస్తామని చెప్పి పడుతున్నారు. ఈ రోజు గొర్రెలు మేకలు ఇవ్వాలి, మీరు ఇచ్చే ముందు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయండి. చెప్తున్నా. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే, మా పరిగి నియోజకవర్గం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 4-5 వెటర్నరీ హాస్పిటల్కి ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే మీరు ఇప్పుడు గొర్రెలు ఇచ్చేసిన తర్వాత దానికి కనీసం మీరు ప్రొటెక్షన్ ఏంటి, వెటర్నరీ డాక్టర్స్ ఏంటి, వ్యవస్థ ఏంటి, అసలు నడుస్తుందా? కనీసం ఎంబీసీలు అంటే ఎంబీసీల ఎవరైనా నిర్ధారణ చేయాలంటే జగన్ రెడ్డి గారు చెప్పారు శాసనసభలో, దానికి బీసీ కమిషన్ వాళ్ళు నిర్ధారణ చేయాలి. ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరు ఎంబీసీలు, వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకోవాలి, రాజకీయ పక్షాలతో మీటింగ్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళు నిర్ధారణ చేసుకోవడానికి క్షేత్రస్థాయికి పోవాలా కమిషన్ వాళ్ళు. ఇదంతా జరిగేసరికి ఏ టైం అవుతుంది, ఓ ఏడాది అయిపోతుంది. అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సందర్భంలో 4వ బడ్జెట్ లో ఈ యొక్క పేద ప్రజల పైన ప్రకటనలు చేస్తున్నారు. దళితులు వామపక్ష పార్టీలు ఒక్కటేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. మీకేమైనా ఇబ్బంది? ఎలాంటి ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ బంగారు తల్లి అని పథకాన్ని తీసుకొస్తే బంగారు తల్లి పథకాన్ని పేరు మార్చేసి షాదీ ముబారక్ అని చెప్పి తీసుకొస్తున్నారు. ఇవి కేవలం పథకాల పేర్లు మార్చి కొత్త ప్రాజెక్టుల పేర్లు పెట్టి ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ గారి పేరు మీద ఉంటే అంబేద్కర్ పేరు గారు కూడా తీసేసి దాన్ని కాళేశ్వరంగా మార్చేసి, ముఖ్యంగా ఇటు సైడ్ ఏదైతే మా రంగారెడ్డి జిల్లా కానీ ఉన్నాయో వాళ్ళ పేద ప్రజల పొట్టగొట్టి ఆ నీళ్లను ముఖ్యమంత్రి అదేవిధంగా హరీష్ రావు కమ్యూనిస్టు పార్టీలు నినాదం దళితులు, విధానం
ఆ కమ్యూనిస్ట్ పార్టీ నేతలంతా ఏ సామాజిక వర్గం నుంచి నేతలు వస్తున్నారు, మరి నిదానానికి ఒకటి అది కూడా చెప్పాలంటే నా దగ్గర లెక్కలు ఉన్నాయి. మా పార్టీలో దళితులు ఎంత, గిరిజన రెండోది ఏమిటంటే మేము మీరు ఒక చర్చ జరుగుతుంటే ఈ రోజు కమ్యూనిస్టులు ఒక్కటే మేము అనుకుంటాం, కమ్యూనిస్టులు అంబేద్కర్ కలిసి పనిచేయాలి. ఖచ్చితంగా ఈ దేశంలో ఆర్థిక విధానాలకు కానీ మతోన్మాదానికి కానీ కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు కలిసి వల్లించినట్టు కాంగ్రెస్ పార్టీ ఎంబీసీల గురించో బీసీల గురించో మాట్లాడటం అర్థరహితం ఇది. ఎందుకంటే గతంలో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే నేను కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, ₹1 కోటి ఇచ్చడము, ఒక కుర్చీ వెళ్ళడం అంతే. ఇప్పటివరకు ఎంబీసీలకు కానీ బీసీలకు కానీ చతుర్థులకు కానీ కాంగ్రెస్ హయాంలోనే నిర్లక్ష్యం గురైన విషయం రామ్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళొక రూమ్ కట్టిపోతున్నాం. ఈ రోజు 14 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు తోడుగా ఇంకొక రూమ్ కూడా కట్టిపోతున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పక్ష పార్టీ లాగేసుకునేటువంటి ప్రయత్నం జరుగుతా పరిణామాలు ఏ రకంగా టర్న్ అవుతాయో చూద్దాం. చర్చలు పాల్గొన్న 4 నాయకులకు ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. రేపు న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూ ఉండండి.